నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ రైతు బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. కూరగాయల ధరలపై ఆరా, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు. పీపీపీ విధానంతో పేదవాళ్లకు మంచి జరుగుతుంటే వైసీపీకి ఎందుకింత బాధ? తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్న మాజీ మంత్రి కాకాని. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనమని వ్యాఖ్య. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ పై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న వైసీపీ నేతలు. కట్టుకథలతో వారిపై కేసులు పెట్టి వేధిస్తోందని ఆగ్రహం. ప్రజలకు నాణ్యమైన సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ పడమట రైతు బజార్ ని ఆయన తనిఖీ చేసి కూరగాయల ధరలను పరిశీలించారు. మంత్రి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అభిప్రాయాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతపురం నుంచి సాధారణంగా వస్తున్న గింజ రకం చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు, టమాటా వంటి కూరగాయలు అందుబాటులో లేవని వినియోగదారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మీ పిల్లలు చెక్క బల్లల మీద చదవాలా లేక కుషన్ సీట్ల మీద హాయిగా కూర్చుని చదవాలా అని ప్రజల్ని ఉద్దేశిస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోవడం ఆయన పాలనకు ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పని పేర్కొన్నారు. చంద్రబాబు లాంటి విజనరీ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేద్దామంటే దానికి జగన్ అడ్డుపడడం దుర్మార్గమని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటి మాటికి పాపం మూలిగే నక్క మీద తాటికాయ పడిందని, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితమయ్యాడు, ప్రతిపక్ష హోదా దక్కలేదని మాటి మాటికి నేను అనదలుచుకోలేదు. ఆయన్ని మాటలతో ఆయన ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూసిందంటే పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి ఆయన లక్ష్యం అండి. ఇది దయచేసి పత్రికలు కూడా గమనించాలా. అతని మనస్తత్వం, అతని మానసిక స్థితి అది. పైకి చెప్పేవేరు, అతను ఆచరించేవేరు. పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి. ధనవంతుడిగా పెరుగుతూ ఉంటాడు, ధనవంతుడిగా అత్యంత ధనవంతుడిగా అట్లా పెరుగు. పేదవాడు మాత్రం పేదవాడిగా ఉండాలి, క్షీణించిపోవాలి, అత్యంత పేదవాడిగా అణిగిపోవాలి. అది ఆయన ఉద్దేశం. లేకపోతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు లాంటి ఆలోచన పరుడు, ఒక విజనరీ, రాష్ట్రంలోని మీ టైంలో ఇచ్చిన మెడికల్ కాలేజెస్ అన్నీ పీపీపీ పద్ధతిన డెవలప్ చేద్దామని ఆయన ఆలోచన చేస్తే మీరు అడ్డుపడటం ఎలా ఉంది? న్యాయమా? ధర్మమా? మీకు తగునా? పేదవాడికి ఎంతో ఉపయోగం ఉన్నది దాని ద్వారా. దాన్ని దాచి పేదల కన్యామని దొంపదగా పేదవాడిని ఇంకా పేదవాడిని చేయలేనిది కదా నీ లక్ష్యం. పేదవాడికి ఉపయోగపడే పద్ధతి ఈ పీపీపీ పద్ధతి అని చెబుతారు. రాష్ట్ర ప్రజలు గమనించాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏమిటి, ఆయన పరిస్థితి ఏంటో చెప్పాలనేది నా ఉద్దేశం. పీపీపీ మెడికల్ కాలేజీలు వాస్తవాలు. పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్ సీట్లు వస్తున్నాయి. మీకేంటే అభ్యంతరం? జగన్మోహన్ రెడ్డి, మెడికల్ సీట్లు పెరుగుతాయి. పీపీపీ పద్ధతి ద్వారా డెవలప్ అయితే 220 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తుంటే మీకేంటి ఇబ్బంది? ఇక్కడ 1750 సీట్లు ఉండేవి, ఇప్పుడు 220 ఇంకా పెరుగుతాయి. అది పేదవాడికి ఉపయోగమే కదా, ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ క్యాండిడేట్స్కి కూడా ఉపయోగమే కదా.
అందులో 15% వాళ్ళకు వస్తుంది కదా, 6% ఎస్టీస్కి వస్తాయి కదా, వాళ్ళకు ఉపయోగమే కదా, మీకేంటి బాధ అని నేను అడుగుతున్నాను. నేను ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలోకి పీపీపీ వాస్తవాలు, మెడికల్ కాలేజెస్ ఎంత బ్రహ్మాండంగా ఉండబోతున్నాయో, చంద్రబాబు గారు తీసుకున్నది ఏ రకంగా, ఒక విజనరీ ఆయన ఒక మంచి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు రక్తం మాంసం ఆ యజ్ఞంలో పోసి పాడు చేస్తారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారని ఒక విజనరీ పీపీపీ ద్వారా పేదల బిడ్డలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మెడికల్ సీట్లు ఇంకా పెంచాలనేది, నాణ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇవ్వాలని, మంచి విద్యా వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తుంటే ఆనాడు రాక్షసులు యజ్ఞంలో రక్తం మాంసం పోసి ఎలా చెడగొట్టారో ఆ రకంగా మీరు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి కోటి సంతకాలు లక్షల సంతకాలని పేదల్ని ఆ రకంగా రెచ్చగొట్టడం ధర్మమా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలకు ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి అనే పేరు తప్పనిసరి. మీరేమంటున్నారు? ఆ పెద్దవాళ్ళు ఏదో వాళ్ళ పేరు, వాళ్ళ తాతగారి పేరు, వాళ్ళ ముత్తాత పేరు, ఏదో కులాన్ని ప్రస్ఫుటంగా చూపించే పేరు ఈ కాలేజీలకి పెడతారు, ఇది ప్రైవేట్ కాలేజ్ అని అర్థమైపోతుంది అని పిచ్చి 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 మాటలు రాష్ట్ర ప్రజలందరికీ చెబుతున్నారు. అది వాస్తవం కాదు. ఇప్పుడు నేను చెప్పేయన్ని తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పిన మాటలే నేను ఈరోజు ఉటంకిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలోకి ఇవి జొప్పించడం కోసం. ఆసుపత్రి పేరేంటి? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఈ ఆసుపత్రి ఎలా ఉంటుంది? పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తారు. అల్లాటప్ప ఆసుపత్రి కాదు. మనం చూస్తున్న ఈ జనరల్ హాస్పిటల్ కంటే మెరుగైన రీతిలో కార్పొరేట్ వైద్యం. ఏదో మనకి ఇక్కడ రమేష్ హాస్పిటల్లో, లేకుంటే హైదరాబాద్లో కిమ్స్లోనో, లేకుంటే ఏఐజీ హాస్పిటల్లోనో ఆ తరహా వైద్యం ఈ మెడికల్ కాలేజెస్ అసోసియేట్ హాస్పిటల్లో ఉంటుంది. అందుకే ఆ కాలేజీ పేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి. ఇక్కడ వరలరామయ్య కాలేజా, వెంకయ్య కాలేజా అని ఉండదండి ఇక్కడ. అర్థమైందా రాజా? ఏమిటి మీకు అబ్జెక్షన్ ఏంటని నేను అంటున్నా, చెప్పండి. నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అయినా కామాక్షి వైసీపీకి చెందిన మనిషిని అంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో, మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పురుగొల్పి ఆయన్ని హత్య చేయడం జరిగింది. మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డముంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు నాయుడు దాదాపుగా 18 నెలలు అధికారంలోకి వచ్చి ఈ 18 నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు, ఏ విధంగా దీన్ని అరికట్టడానికి పథకాలు రచించావు, ఏ విధంగా దీన్ని రూపుమాపాలనేటువంటి ఆలోచన చేసావు అనేటువంటిది మాని అధికారంలోకి రాగానే డాంబికాలు బలికి 100 రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఆకాశాన్ని అంటేటువంటి విధంగా ప్రకటనలు చేయడం జరిగింది. ఈరోజు 550 రోజుల పైచిలుకు నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక, దానిని అడ్డుకోలేక, నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే, నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిలయ్య హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలకు వాడుకొని ఉంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతనానికి, దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి లోతుగా అధ్యయనం జరిపి ఏ విధంగా జరిగిందనేటువంటి దాని మీద విశ్లేషించాలా, మరలా ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి తప్ప ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది అని మాట్లాడితే పైనుంచి కింద దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈరోజు మీరు లేనిపోయినటువంటి అబండాలు వేస్తే దానిని ముఖ్యమంత్రి దగ్గర నుంచి చోటామోటా కార్యకర్తల దాకా అదే గీతం ఆలపిస్తే ఈరోజు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి? మేము అధికారంలోకి వచ్చి మిన్నకుంటాం, మాకు చేత కాదు, మేము చెయ్యలేము, కానీ ఏదైనా ఇటువంటిది జరిగితే మా యొక్క అసమర్థత బయటపడకుండా దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతాం అనేటువంటి ఆలోచన విధానం స్పష్టంగా అర్థమైంది. మేము అనేక సందర్భాలు చెప్పాం. గత 3 రోజులుగా మాకు సంబంధించినటువంటి రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఉన్నటువంటి నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానీ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచడం జరిగింది. మేము చెప్పింది ఏమిటి? వాళ్ళు 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సెప్టెంబర్ 2024లో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవడన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో, మళ్ళీ వాళ్ళని వారం రోజులు తిరగకుండానే మీరు ఏ విధంగా కండువాలేస్తున్నారో ఈరోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభండాలు వేయడం మానివేయండి. ఎందుకంటే వీటి అభండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉందాము, ఏదైనా దీన్ని ప్రతిదాంట్లో రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. సమాజానికి రక్షణ కరువైంది. ఈరోజు జరిగినటువంటి హత్య పట్ల ప్రజాగ్రహం వెల్లుబుకుతుంది అంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తున్నారు. ఇది పెంచిలే పట్ల తెలియజేసేటువంటి నిరసన, పెంచిలే పేరిట జరిగేటువంటి ఈ నిరసన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక రకాలుగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు. అంటే ఇది ఒక పార్టీతో అయ్యేటువంటి పరిస్థితి కాదు, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నారు. కాబట్టి అంటే ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.